తోటి ఈ నూతన వస్త్రాలను మరి ఇరు కుటుంబ సభ్యులు పెద్దలతో కలిసి మార్చుకోబోతుండగా దేవుడి కార్యాన్ని జయకరంగా జరిగించినట్లు ప్రార్థన చేసుకుందాం. తల్లవంచుని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. మీ అనాది సంకల్పం చొప్పున గత కాలమంతయు కాపాడారు. పెదపాలెం వాస్తవ్యులు కందుకూరి దేవయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారికి మీరు అనుగ్రహించినటువంటి కుమారుడు మధును బట్టి ప్రార్థిస్తున్నాం. 88 తాళ్ళు గ్రామ వాస్తవ్యులు కోటయ్య గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి కుమార్తె మేరీబూలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇరువురిని ప్రభువా మీరు జతపరచబడటానికి ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఈ నిశ్చయ తాంబూల కార్యక్రమాన్ని మీరు దీవించండి. ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో భాగముగానైనా మరి బిడ్డలు నూతన వస్త్రాలను మార్చుకుని చుండగా తండ్రి, ఇది మొదలుకొని నైనా వివాహం కొరకు బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇరు కుటుంబ సభ్యులను బట్టి, అలాగే ఇరువురు తరపున వచ్చినటువంటి పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. జరగబోయే కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా దీవెనకరంగా జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పెద్దలు రండి. దయచేసి మీరు కిందకి వెళ్ళి గబగబా బట్టలు మార్చుకొని మీరు త్వరగా వస్తే ఈలోపు